హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలు సాగు చేస్తే క్వింటాల్ మీద 500 రూపాయలు బోనస్ ప్రకటించింది. అయితే మరి బోనస్ డబ్బులను ఈ సంవత్సరం ఇస్తారా ఇవ్వరా అని రైతుల్లో అనుమానం ఉంది. వడ్లు అమ్మిన తర్వాత బోనస్ డబ్బులు వేస్తారో వేయరో అనే సందేహాలు నెలకొని ఉన్నాయి. అయితే సన్నాలకు బోనస్ అంశంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నాలు అమ్మిన వారికి క్వింటాకు 500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో సన్నాలు అమ్మిన 78 మంది రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ చేశారు. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాకాలంలో రైతులు పండించిన వరి కొనుగోలు చేయడం కోసం 418 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక దీంతో జిల్లా వ్యాప్తంగా చాలా మంది అన్నదాతలు తాము సాగు చేసిన సన్న రకం ధాన్యాన్ని అమ్మేశారు. అయితే గతంలో ప్రభుత్వం ప్రకటించినట్లుగా సన్నాలకు బోనస్ పడుతుందా లేదా అనే అనుమానం నెలకొని ఉంది. ఇక దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇస్తూ 3 రోజుల నుంచి సన్నాలు విక్రయించిన రైతుల్లో కొందరి ఖాతాల్లో ఇప్పటికే బోనస్ డబ్బులు జమ చేసింది. బోనస్ నగదు విడుదల గురించి వ్యవసాయ పౌర సరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక అలాగే తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో 78 మంది రైతులకు సంబంధించి 21,67,200 రూపాయలు నగదును వారి ఖాతాల్లో జమ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 266 మంది రైతులు కనీస మద్దతు ధరకు తమ ధాన్యం అమ్మకాలు జరిపారని అధికారులు వెల్లడించారు. వారందరికీ 1-2 రోజుల్లో బోనస్ డబ్బులు జమ చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. సోమవారం గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లాల్లో కొందరు రైతులకు బోనస్ డబ్బులు జమ చేశారని అధికారులు తెలిపారు. అయితే ధాన్యం అమ్మకాలు ప్రారంభం కావడానికి ముందు సన్నాలకు బోనస్ పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో చాలా మంది రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేటుగా అమ్ముతున్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురవడంతో వరి దిగుబడులు తగ్గాయి. ఇక దీనికి తోడు తెగుళ్ల బారిన పడటం వల్ల రైతులు తీవ్ర నష్టాలు చవిచూసే పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో మార్కెట్కు పంటను తీసుకొచ్చిన రైతుల వద్ద కర్ణాటకకు చెందిన ట్రేడర్లు, వ్యాపారులు క్వింటాకు 2,769 రూపాయలకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర కన్నా అధికం. ఇక దీంతో రైతులు ప్రభుత్వ విక్రయ కేంద్రాలకు రావడం లేదు. అధికారులు మాత్రం బోనస్ రావాలంటే ప్రభుత్వ సీసీల్లోనే అమ్మాలంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.